హాయ్ అండి. ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ గట్టిగా అయితే జరుగుతా ఉందండి. రష్యా, యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం పీక్ స్థాయికెళ్ళిందనుకోవచ్చు. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా అయితే రష్యా అయితే అటాక్ చేసింది. దానికి కారణం మనకు తెలిసిందే. రీసెంట్‌గా అయితే ఆహ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ హెలికాప్టర్ పైన అయితే ఒక డ్రోన్ అయితే దాడి చేసింది. పుతిన్‌ని చంపడానికి అయితే ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళైతే భావించారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా అయితే గట్టిగానే అటాక్ చేసింది ఈసారి. ఇంక అందుకు గాను అలానే మనకు తెలిసిందే యుక్రెయిన్ వెనకాల ఎవరున్నారంటే యూరోప్ దేశాలు ఉన్నాయి. జర్మనీ లాంటివి కొన్ని దేశాలైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాయి గట్టిగా. దాని కారణంగా అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి మిస్సైల్స్ కావచ్చు, లేకుంటే డ్రోన్స్ కావచ్చు, లేకుంటే ఆర్థికంగా కావచ్చు, చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. లేకుంటే మనం 2 రోజుల్లో దాన్ని సైలెంట్ ఉంచాం పాకిస్తాన్‌ని గప్‌చుప్పున. అలాంటిది ఉక్రెయిన్‌ని సైలెంట్ ఉంచడానికి ఎంత టైం పడుతుందండి రష్యాకి. కాబట్టి ఎనకాల సపోర్ట్ గట్టిగా అయితే సహకారం అందిస్తుంది యూరోప్ దేశాలైతే. దాని కారణంగా వాళ్ళైతే నిలబడగలుగుతున్నారు ఉక్రెయిన్ దేశం. సరే ఇప్పటికైతే ఇంకా మీకు కొంత సమాచారం వస్తుంది. యుద్ధం రష్యా కొంచెం గట్టిగా చేస్తుంది కాబట్టి దానికి ప్రతి దాడిగా అయితే రష్యా మన ఉక్రెయిన్ కూడా మిస్సైల్‌ని అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటిదాకా వరకు మిస్సైల్స్ పెద్దగా యూజ్ చేయలేదు. లాంగ్ రేంజ్ అంటే దాదాపు ఒక 1000 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు వెళ్ళే మిస్సైల్స్ అయితే యూజ్ చేయలేదు. ఇప్పుడైతే ఇంక అవి యూజ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే జర్మనీ లాంటి వాళ్ళు లేకుంటే మిగతా అమెరికా దేశాలు అమెరికా దేశం వాళ్ళైతే కొన్ని మిస్సైల్స్ అయితే వాళ్ళకిచ్చారు. కానీ వాటిని యూజ్ చేయలేదు ఇప్పటివరకైతే. ఇంకా మీదట యుక్రెయిన్ కూడా యూజ్ చేయబోతున్నాడని తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రష్యాలో ఉన్న కొన్ని మిలిటరీ స్థావరాలు కావచ్చు, లేకుంటే కొన్ని ఆహ్, ఎయిర్ బేస్‌లు కావచ్చు అటాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు రష్యాకి పెద్దగా నష్టమైతే జరగలేదు. ఎయిర్ బేస్‌లు కావచ్చు, లేకుంటే ఆర్మీకి సంబంధించి. కానీ ఇప్పుడైతే మిస్సైల్స్ యూజ్ చేస్తే మటుకు టార్గెట్‌ని లక్ష్యం ఛేదిస్తుంది కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ నష్టం అయితే జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. చూద్దాం ఏం జరిగిద్దో. వార్ అయితే కొంచెం గట్టిగానే ఎళ్తూ ఉంది. ఏదైతే ఈ అటాక్ జరిగిందో డ్రోన్ అటాకు పుతిన్ హెలికాప్టర్ పైనైతే కొంచెం గట్టిగా అయితే పుతిన్ అయితే ముందుకెళ్తూ ఉన్నాడు.